చాట్ బాక్స్ లో వీడియో ఉంది చూడండి అయింది 4 lakhs ప్యాకేజ్ వచ్చినది 4 lakhs ప్యాకేజ్ వచ్చిందని చెప్పాను కదా ఆఫర్ లెటర్ అండ్ డీటెయిల్స్ క్లియర్ కదా నారాజ్ గారు టాపిక్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి One, 2, 3, 4, 5, 6. Seven, 8. ఓన్లీ 8 టాపిక్స్ ఉన్నాయి అంతే కదా అంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ కాకుండా ఓకే ఫైన్ ఫైన్ ఓకే ఫైన్ చూడండి FI2 MM ఇంటిగ్రేషన్ అండ్ SD ఇంటిగ్రేషన్ క్లాసెస్ మీకు నేను కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ ఆర్డర్లో ఫామ్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను అలాగే S4 HANA వీడియోస్ కూడా అన్ని ఇచ్చేసాను మీ అందరికి చాట్ బాక్స్లో ఉన్నాయి చూడండి S4 HANA క్లాసెస్ కూడా చెప్తాను మేబీ ఒక 1 month తర్వాత స్టార్ట్ చేస్తాను అప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాను గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఇంటిమేట్ చేస్తాను లైవ్ క్లాసెస్ S4 HANA కూడా విందాం అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఒక 40 to 50 క్లాసెస్ చెప్తాను S4 HANA 40 to 50 క్లాసెస్ వరకు చెప్తాను S4 HANA మీకు P2P అయిపోయింది కదా 1 minute ఓకే ఫైన్ తర్వాత చూడండి తర్వాత O2C సో P2P మీరు కంప్లీట్ చేశారు మరి O2C కూడా O2C అంటే ఏంటి ఆర్డర్ టు క్యాష్ కంప్లీట్ SD అన్నమాట సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది మళ్ళీ ఇదంతా కూడా P2P అంటే MM కి సంబంధించి MM లో మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ రావాలి అలాగే O2C ఆర్డర్ టు క్యాష్ దీన్ని ఏమంటారు O2C అంటారు ఆర్డర్ టు క్యాష్ అంటారు సో O2C అంటే ఏంటి ఆర్డర్ టు క్యాష్ ఎగ్జాంపుల్ 1 minute మీరు ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ చేస్తుంటారు ఇప్పుడు యాక్చువల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిలో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు ఆర్డర్ చేయటం దగ్గర నుండి అంటే కస్టమర్ దగ్గర నుండి ఆర్డర్ రిసీవ్ అవ్వటం దగ్గర నుంచి కంపెనీకి పేమెంట్ చేస్తారు ఫైనల్గా కంపెనీకి పేమెంట్ చేస్తారు సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏమంటారంటే O2C అంటారు ఆర్డర్ టు క్యాష్ అంటే ఒక కస్టమర్ కంపెనీకి ఆర్డర్ ఇవ్వటం దగ్గర నుంచి అలాగే రిసీవ్ చేసుకోవటం వరకు అంటే కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ అనేది కంపెనీ రిసీవ్ చేసుకోవాలి
రిసీవ్ చేసుకోవటం వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా ఏమంటారు, ఆర్డర్ టు క్యాష్ అంటారు. P2P అంతా కూడా కంప్లీట్ గా ఎలా ఉంటుంది, P2P ప్రొక్యూర్ టు పే అంతా కూడా కంపెనీకి వెండర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ P2P అంతా కూడా. మరి ఆర్డర్ టు క్యాష్ అంటే కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ టు క్యాష్. దీనికి ఒక షీట్ ప్రిపేర్ చేశాను, ఇది మొత్తం చదవాలి మీరు, ఏది మిస్ చేయకండి. ఈ షీట్లో ఉన్నంత చదవండి. ఆర్డర్ P2Pలో క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీ 100%. అదేవిధంగా ఆర్డర్ టు క్యాష్ కూడా అడగచ్చు, చెప్పలేము, మేబీ టచ్ చేస్తారు. P2P అనేది ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా O2C ఆర్డర్ టు క్యాష్ అనేది కూడా టచ్ చేయొచ్చు. యాక్చువల్ ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి, ఇప్పుడు అకౌంట్ రిసీబుల్ మనం చేసాం కదా, అకౌంట్ పేయబుల్ వెండర్కి సంబంధించింది, అకౌంట్ రిసీవబుల్ అంటే కస్టమర్కి కంపెనీకి సంబంధించింది. సేమ్ అదనమాట. ఈ షీట్లో ఉన్నంత చదవాలి. O2C అంటే ఆర్డర్ టు క్యాష్, పార్ట్ ఆఫ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్ రిలేషన్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్ అని చెప్పచ్చు. కంపెనీ అండ్ కస్టమర్, కంపెనీకి కస్టమర్కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ ఆర్డర్ టు క్యాష్ అనేది. P2P అనేది కస్టమర్ అండ్ వెండర్, కంపెనీ అండ్ వెండర్కి మధ్యలో జరుగుతుంది అనమాట. So order to cash definition, order to cash is a set of business process that involve receiving and fulfilling the customer requirement for goods and services. Order to cash ఏం చేస్తారు, ఆర్డర్ టు క్యాష్ లో కస్టమర్స్ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తాం. కస్టమర్ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తాం. దీన్ని ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి, కస్టమర్ అనేవాడు కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు, ఏమేమి గూడ్స్ కావాలి లేదా సర్వీసెస్ ఏమేమి కావాలి అనేవి ఆర్డర్ ఇస్తాడు. యాజ్ ఏ కంపెనీగా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. దీన్ని ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ద O2C means order to cash is part of the sales order. O2C అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్. కస్టమర్ కంపెనీకి సేల్స్ ఆర్డర్ ఇస్తారు. ఇంతకుముందు మనం ఇక్కడ ఏం చేసాము, కంపెనీ అనేది వెండర్కి పర్చేజ్ ఆర్డర్ ఇస్తుంది. P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. P2Pలో పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. P2P అంటే కంపెనీ వెండర్కి ఇస్తుంది పర్చేజ్ ఆర్డర్, ఏమేమి కావాలనేది ఆర్డర్ ఇస్తుంది. ఇక్కడ O2C అంటే మీనింగ్ ఏంటి, కస్టమర్ అనేవాడు కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు. సేల్స్ ఆర్డర్, మీకు ఏమేమి ప్రొడక్ట్స్ కావాలని ఆన్లైన్లో చెక్ చేసి ఆర్డర్ చేస్తారు అనమాట. దీన్ని O2C అంటారు. O2C అంటే ఆర్డర్, కస్టమర్ దగ్గర నుండి ఆర్డర్ వచ్చి రిసీవ్ అయ్యేంత వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ O2C. లైక్ ఈ-కామర్స్, ఆన్లైన్ సింపుల్ లాజిక్ ఈ-కామర్స్. ఆర్డర్ టు క్యాష్ అంటారు. మీరు ఆర్డర్ టు క్యాష్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఇవి కొంచెం సింపుల్ గా ఉంటాయి. P2P కన్నా ఇవి కొంచెం సింపుల్ గా ఉంటాయి. ప్రొక్యూర్ టు పే కన్నా ఇవి సింపుల్ గా చేసేయచ్చు. ఒక 4 hours 5 hours లో కాన్ఫిగరేషన్ చేసేయచ్చు. నేను వీడియోస్ ఇస్తాను మీకు. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అండి. P2P అయినా O2C అయినా మనం చెయ్యము. P2P అంతా కూడా ఎవరు చేస్తారు, MM వాళ్ళు. O2C అంతా కూడా SD వాళ్ళు చేస్తారు. ఒక 10% ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంతే. అందువల్ల ఏంటంటే అవన్నీ నేర్చుకోవడం ఎందుకు రిస్క్ ఎందుకు అనుకుంటే, ఇక్కడ నుండి మనం ఇంతవరకు నేర్చుకుంటాం, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకుంటాం. లేదు సార్ అవి కూడా చేస్తానంటే మీ ఇష్టం, వీడియోస్ ఇస్తాను చూస్ చేసేయండి. చూడండి నెక్స్ట్. సో O2C అంటే మీకు అర్థమైంది కదా. తర్వాత O2C సైకిల్, మనం ఇంతకుముందు P2P సైకిల్ గురించి నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటి O2C సైకిల్. O2C సైకిల్ ఫస్ట్ ఏముంది, కస్టమర్ ఎంక్వైరీ. కస్టమర్ అనేవాడు ఎంక్వైరీ చేస్తాడు, డైరెక్ట్ గా అవ్వచ్చు, లేదంటే మీ షాప్, ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్ అనుకుందాం, షాప్కి వచ్చి ఎంక్వైరీ చేస్తారు ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనేది. లేదంటే ఈ-కామర్స్ అనుకుందాం, ఆన్లైన్ మీరు సెర్చ్ చేస్తారు, ఎంక్వైరీ అంటారు. కస్టమర్ ఎంక్వైరీ ఫస్ట్
స్టెప్. తర్వాత కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్ అంటే ఏంటి? కొటేషన్ అడుగుతాను కదా, మాకు ఈ ప్రొడక్ట్స్ కావాలి, ఎంత అవుతాయి, టోటల్ వాల్యూని చెక్ చేసుకుంటారు. కొటేషన్ ఫర్ కస్టమర్ రిక్వెస్ట్, కస్టమర్ రిక్వెస్ట్ ని బేస్ గా చేసుకుని ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి ఎంత అనేది కొటేషన్ అనమాట. తర్వాత ఏమవుతుంది? సేల్స్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ. వాడు చాలా ప్రొడక్ట్స్ అడిగాడు, అవన్నీ మన దగ్గర లేవు, ఏమున్నాయి అంతవరకే సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. తర్వాత సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయడం అవైలబిలిటీ చెక్ అని కూడా అంటారు. అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయి? కస్టమర్ 100 ప్రొడక్ట్స్ అడిగాడు, అవన్నీ ఉన్నాయా లేవా? అవైలబిలిటీ చెక్. తర్వాత అవుట్ బాండ్ డెలివరీ. అవుట్ బాండ్ డెలివరీ అంటే డెలివరీ చేయడానికి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు కదా మీకు. డాక్యుమెంట్ డెలివరీ చేయడానికి డాక్యుమెంట్ ఉంటుంది, ఏ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయింది, వాటిపైన జిఎస్టీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దీన్ని అవుట్ బాండ్ డెలివరీ అంటారు. నెక్స్ట్ ఏమవుతుంది? పోస్ట్ గూడ్స్ ఇష్యూ. గూడ్స్ ఇష్యూ అంటే ఇష్యూ చేస్తారు పోస్ట్ చేయడానికి, అంటే ట్రాన్స్పోర్ట్ అనమాట. ఓకే, పోస్ట్ చేస్తారు, పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటారు. సో ఇష్యూ చేసేసాడు, తర్వాత డెలివరీకి వెళ్ళిపోతుంది ప్రోడక్ట్ అనేది. తర్వాత ఏం చేస్తారు? బిల్లింగ్ బిల్ సెండ్ టు కస్టమర్. డెలివరీలో ఏముంటుంది? బిల్ ఎంత అనేది కూడా ఉంటుంది కదా. సో బిల్లింగ్ డాక్యుమెంట్ అనమాట కస్టమర్కి వెళ్తుంది. ఫైనల్ గా రిసిప్ట్ ఆఫ్ మనీ ఆర్ కస్టమర్ పేమెంట్. కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. టీ కోడ్ ఏంటి? కస్టమర్ పేమెంట్ టీ కోడ్ ఏంటి? అది F-28 లో కస్టమర్ పేమెంట్ అనేది జరుగుతుంది. కస్టమర్ ఇన్వాయిస్, ఫస్ట్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, FB70 చేస్తాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, O2C ఇంటిగ్రేషన్, FI to MM ఇంటిగ్రేషన్ OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. మరి P2P ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? FI to MM ఇంటిగ్రేషన్ OBYC లో జరుగుతుంది. మరి O2C ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? గుర్తుపెట్టుకోండి, VK0A ఉందా? ఎక్కడ ఉందా? నోట్ చేసుకోండి. VK0A where will be happened O2C ఇంటిగ్రేషన్ VK0A ఉందా? ఉంటుంది ఎక్కడో చూడండి. VK0A ఉందా? VK0A పైన నోట్ చేసుకోండి ఫస్ట్ లో. ఇక్కడ కాదు, ఫస్ట్ లో నోట్ పెట్టుకోండి, నోట్ అని టైప్ చేయండి. వేర్ విల్ బి హ్యాపెండ్ O2C FI to SD ఇంటిగ్రేషన్ అని పెట్టుకోండి, అది కరెక్ట్ అనమాట. FI to SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కదా, ఇది సపరేట్ మాడ్యూల్. మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? O2C వేర్ విల్ బి హ్యాపెండ్ FI to SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? AT కూడా జరుగుతుంది, VK0A. రేపటి నుండి అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాము, చాలా ఇంపార్టెంట్ అండి. అసెట్ అకౌంటింగ్ 3 days ఉంటుంది, అక్కడ టాపిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా 1 day లో అవ్వదు, 3 days టైం పడుతుంది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. VK0A ట్రాన్సాక్షన్ కోడ్ లో FI to SD ఇంటిగ్రేషన్ పెట్టుకోండి. O2C అంటే అర్థమవుతుంది మీకు. FI to SD ఇంటిగ్రేషన్, FI to SD, O2C బ్రాకెట్ లో ఉంచండి. FI to SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బ్రాకెట్ లో O2C ఉంచండి, దట్ ఈస్ బెటర్. ఓకే, రైట్. సో O2C సైకిల్ అర్థమైంది కదా. O2C సైకిల్ అనేది
ఓకే, ఇది O2C సైకిల్. O2C సైకిల్ అంటే ఇది చెప్పండి, ఇంటర్వ్యూలు అడిగితే. పైకి వెళ్ళండి ఒకసారి, ఏమేమని ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. నారాజ్ టాప్కి వెళ్ళండి. కస్టమర్ ఎంక్వైరీ, తర్వాత కొటేషన్ ఫర్ ది కస్టమర్ రిక్వెస్ట్, ఇంకేముంది, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, ఇవి చెప్పాలి. ఇంకోటి కూడా ఉంటుంది యాక్చువల్గా, O2C సైకిల్ ఇంకోటి ఉందా చూడండి, ఏదైనా చెప్పచ్చు. ఇది కాకపోతే లేకపోతే ఇంకోటి కూడా చెప్పచ్చు. మీరు డౌన్కి వెళ్ళండి, O2C సైకిల్ ఇంకోటి ఉందా? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకొక సైకిల్ చెప్తాను, నోట్ చేసుకోండి, లాస్ట్కి వెళ్ళిపోండి. O2C సైకిల్. O2C సైకిల్ టైప్ చేయండి అక్కడ. ఇది బెటర్, ఇదైనా ఓకే. ఫస్ట్ ఇది డైరెక్ట్ అనమాట, ఇంకా డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, O2C సైకిల్, ఇదైనా చెప్పండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఫస్ట్ స్టెప్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, అవైలబిలిటీ చెక్, నెక్స్ట్ స్టెప్ అవైలబిలిటీ చెక్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, అవైలబిలిటీ, correct no selling, availability check, outbounded delivery, outbounded delivery, out, BONDED, BOUND, bond, outbounded, BOUND అంతే కదా, అవుట్ బాండ్ అంటే OUT అవుట్, BOUND బాండ్, అవుట్ బాండ్ డెలివరీ. తర్వాత ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్, packing, transportation, goods issue, billing, 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 payment process. This is enough అన్నమాట. తర్వాత చూడండి, తర్వాత కొంచెం పైకి వెళ్ళండి. సో ఇది కూడా చెప్పచ్చు, ఫస్ట్ లోదైనా పర్లేదు, ఏదైనా ఓకే, మీ ఇష్టం. కొంచెం పైకి వెళ్ళండి. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాము, ఫస్ట్ మనం P2P సైకిల్ అనేది డిస్కస్ చేసాం. తర్వాత చూడండి సెకండ్ స్టెప్. సో FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, VK0A ట్రాన్సాక్షన్ కోడ్ జరుగుతుంది. ఇది మర్చిపోకండి, T కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, O2Cకి వస్తే కనుక ఇవి చెప్పాలి. O2C ఆర్డర్ టు క్యాష్ అనేది వస్తే కనుక చెప్పండి. తర్వాత డౌన్కి రండి, చూడండి T కోడ్స్ ఓపెన్ చేయండి. చూడండి ఫస్ట్ T కోడ్స్, మనం పైన P2P సైకిల్ డిస్కస్ చేసాం కదా. T కోడ్స్, ఎంక్వైరీకి ఏ T కోడ్ వాడతారు, VA11, ఇది ఒక T కోడ్. కొటేషన్ అంటే టోటల్ ఎన్ని గూడ్స్ బుక్ చేశారు, టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అనే దానికి VA21. ఇక్కడ కూడా ఇవన్నీ ఎంట్రీస్ ఏం ఫామ్ అవ్వవు, టెంపరీ అన్నమాట. సేల్స్ ఆర్డర్ క్రియేషన్, ఇక్కడ కూడా ఎంట్రీ ఫామ్ అవ్వదు, VA01. ఇక్కడ కూడా ఎంట్రీ అనేది ఫామ్ అవ్వదు. ఫస్ట్ 3 లెవెల్స్ లో ఎంట్రీ అనేది ఫామ్ అవ్వదు.
ఇంతకుముందు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం P2Pలో, ఎంట్రీ ఫామ్ అవ్వదు అక్కడ కూడా. అదేవిధంగా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాం P2Pలో, అక్కడ కూడా ఎంట్రీ ఫామ్ అవ్వదు. ఇక్కడ కూడా సేల్స్ ఆర్డర్ ఉంది, ఇక్కడ కూడా ఎంట్రీ అనేది ఫామ్ అవ్వదు. తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ PAG అంటారు, VL01N, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. తర్వాత డెలివరీ, బిల్డింగ్, ఫైనల్ గా మనీ అనేది రిసీవ్ అవుతుంది. ఇది లేదంటే మీరు O2C సైకిల్ అడిగారు అనుకోండి, ఇది కూడా చెప్పొచ్చు. సేల్స్ ఆర్డర్ దగ్గర నుండి 3rd స్టెప్ నుండి 7th స్టెప్ వరకు చెప్పొచ్చు. సింపుల్ గా ఉంటుంది. సేల్స్ ఆర్డర్ O2C సైకిల్ అడిగితే కనుక సేల్స్ ఆర్డర్ యాక్చువల్లీ పైన జరిగేవన్నీ బ్యాక్ ఎండ్ లో జరుగుతాయి. ఎంక్వైరీ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏదైనా సరే P2P అనుకోండి, పర్చేజ్ ఆర్డర్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సేల్స్ ఆర్డర్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 ఈ 5 స్టెప్స్ చెప్పచ్చు. O2C సైకిల్ అడిగితే కనుక సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్ అండ్ రిసిప్ట్ ఆఫ్ మనీ, ఇది చెప్తే సరిపోతుంది. ఇంతవరకు సింపుల్ గా కావాలంటే మీకు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. తర్వాత జనరల్ ఎంట్రీస్ చూడండి. మామూలు సేల్స్ ఆర్డర్ మీకు చెప్పాను కదా, ఇవి సేల్స్ ఆర్డర్ అంటే ఇవి చెప్పండి సరిపోతుందని చెప్తాను కదా. P2P సైకిల్ కి ఇవైనా చెప్పచ్చు, సింపుల్ గా ఉంటాయి. O2C సైకిల్ కి సేల్స్ ఆర్డర్ క్రియేషన్, చూడండి. VA01 సేల్స్ ఆర్డర్ డిస్ప్లే, సేల్స్ ఆర్డర్ చూడాలంటే అది. తర్వాత క్రియేట్ అవుట్ బౌండ్ డెలివరీ అంటే డాక్యుమెంట్స్ అన్నమాట, VL01N. డెలివరీ గూడ్స్, డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే, VL03. బిల్లింగ్ డాక్యుమెంట్, ఇది ఎంట్రీస్ అన్నమాట. ఇవన్నీ కూడా జనరల్ ఎంట్రీస్. సో ఏ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఫస్ట్ చూడండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఈ ఎంట్రీస్ చెప్పాలంటే ఇక్కడ 4 ఎంట్రీస్ ఉన్నాయా టోటల్ గా, 3 ఉన్నాయి. 3 ఎంట్రీస్ చెప్పాలి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు ఎలా వస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటాట్ టు ఇన్వెంటరీ. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటాట్ టు ఇన్వెంటరీ అనే ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ మిమ్మల్ని మేజర్గా అడిగేది ఇక్కడ P2P సైకిల్ ఒకటి అడుగుతారు. తర్వాత ఈ 3 అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. P2P సైకిల్ నెంబర్ 1. నెంబర్ 2 O2C ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది. O2C అంటే FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఈ 3 అకౌంటింగ్ ఎంట్రీస్, దట్ ఈస్ ఎనఫ్. P2P ఇంటర్వ్యూలో అడుగుతారు మ్యాండేటరీగా. O2C ఒకవేళ టచ్ చేస్తే కనుక ఇవి చెప్పండి. O2C సైకిల్ అండ్ O2C సైకిల్ అనేది ఒకటి చెప్పాలి. తర్వాత ఇంకేం చెప్పాలి, O2C తర్వాత ఎక్కడ ఇంటిగ్రేట్ జరుగుతుంది, VK0A. తర్వాత ఫైనల్ గా ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి చెప్పాలి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఫస్ట్ ఎంట్రీ, పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటాట్ టు ఇన్వెంటరీ అకౌంట్. నెక్స్ట్ క్రియేట్ బిల్డింగ్ డాక్యుమెంట్ VF01, కస్టమర్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అకౌంట్. VF01 అంటే ఏంటి, మామూలుగా FB70 ఉపయోగిస్తాం కదా FIలో, FB70 ట్రాన్సాక్షన్ కోడ్, దానికి సిమిలర్ అన్నమాట ఇది. VF01N, VF01 అనేది దేనికి సంబంధించింది, FB70 ఉపయోగిస్తాం, సేమ్ టీ కోడ్. ఇది VF01 అంటే FB50, FB60, FB70 అట్లా. ఇది కస్టమర్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అకౌంట్. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏముంది చూడండి, ఇది థర్డ్ స్టెప్. పేమెంట్ రిసీవ్ అయింది, ఎట్లా వస్తుంది, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అటాట్ టు కస్టమర్, అంతే కదా. లేదంటే క్యాష్ రిసీవ్ అవుతుంది. బ్యాంక్ క్లియరింగ్ అనే చెప్తాను యాక్చువల్గా, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అటాట్ టు కస్టమర్. ఇది ఫైనల్ ఎంట్రీ. ఈ 3 ఎంట్రీస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్కడ ఇంటిగ్రేషన్ జరుగుతుంది, FI టు SD ఇంటిగ్రేషన్ VK0A. తర్వాత O2C సైకిల్, అంతే. ఈ 3 స్టెప్స్ ఇస్ ఎనఫ్ అండి, అంతమించి ఇంకా అడగరు, మాక్సిమం అడగరు. ఒకవేళ అడిగితే అది మనం ఏం చేయలేము, కొంతమంది డెప్త్గా వెళ్తారు. తర్వాత చూడండి, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P.
P2Pకి O2Cకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు. అవి నెక్స్ట్ పేజ్ మూవ్ చేసి కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఇది మ్యాక్సిమం అడగకపోవచ్చు, ఒకవేళ అడిగితే కనుక చెప్పండి. ఇంత డెప్త్ గా వెళ్ళరు, ఒకవేళ వెళ్తే కనుక. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ P2P అండ్ O2C? అలాగే వచ్చి నేను మూవ్ చేయగలను. చూడండి. సో ఫస్ట్ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ O2C అండ్ P2P. O2Cలో ఏం చేస్తారు? O2C పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ అండ్ కంపెనీ. O2Cలో ఏం జరుగుతుంది? పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్ అండ్ కంపెనీకి సంబంధించింది. అదే P2P అయితే కింద P2P సెలెక్ట్ చేయండి. P2P is part of the మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే MM అన్నమాట, వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. P2P ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ద వెండర్ అండ్ కంపెనీ. P2P ట్రాన్సాక్షన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది వెండర్ అండ్ కంపెనీ. పైన O2C ఉంది. O2C ట్రాన్సాక్షన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. O2Cలో కస్టమర్ కి కంపెనీకి మధ్యలో జరుగుతుంది. P2Pలో అయితే ఎక్కడ జరుగుతుంది? వెండర్ అండ్ కంపెనీకి మధ్యలో జరుగుతుంది. దానికి దీనికి డిఫరెన్సెస్. O2Cలో ఏం చేస్తాము? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. పైన సేల్స్ ఆర్డర్ చూడండి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. P2Pలో O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. అంటే కస్టమర్ అనేవాడు కంపెనీకి ఇస్తాడు ఆర్డర్. ఇక్కడ P2P అయితే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం P2Pలో. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము, P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ O2Cలో రిలేటెడ్ టు కస్టమర్ అండ్ కంపెనీ, కస్టమర్ అండ్ కంపెనీ. O2C అంటే కస్టమర్ కి కంపెనీకి సంబంధించింది. P2P అనేది రిలేటెడ్ టు వెండర్ అండ్ కంపెనీ, వెండర్ కి అలాగే కంపెనీకి సంబంధించింది. నెక్స్ట్ పైన ఆర్డర్ టు క్యాష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేల్స్ ఆర్డర్. ఆర్డర్ టు క్యాష్ లో ఏం జరుగుతుంది? సేల్స్ ఆర్డర్ ఇస్తాడు కస్టమర్, కంపెనీకి సేల్స్ ఆర్డర్ ఇస్తాడు. P2Pలో P2P is part of the purchase order. P2Pలో పర్చేజ్ ఆర్డర్ను క్రియేట్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ అంటే వెండర్ దగ్గర నుండి కంపెనీ వాళ్ళు పర్చేజ్ చేస్తారు రా మెటీరియల్. సో O2C అనేది సేల్స్ ఆర్డర్ జనరేట్ అవుతుంది O2C ద్వారా, కస్టమర్ కంపెనీకి ఇస్తాడు. P2P అనేది పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, కస్టమర్ వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారు. నెక్స్ట్ పైన చూడండి, ఏ సేల్స్ ఆర్డర్ ఈజ్ పార్ట్ ఆఫ్, చూడండి, ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. O2C అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కస్టమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆర్డర్ టు అవర్ బిజినెస్. కస్టమర్ అనేవాడు మనకి, ఐ మీన్ కంపెనీకి ఆర్డర్ ఇస్తాడు. ఇట్ ఈస్ సేల్స్ ఆర్డర్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో పార్ట్ అన్నమాట. కస్టమర్ అనేవాడు కంపెనీకి ఇస్తాడు ఆర్డర్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ P2Pలో ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ అవర్ గూడ్స్ ఆర్డర్ టు వెండర్. ఇట్ ఈస్ పర్చేజ్ ఆర్డర్. P2Pలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, మనకి ఏమేమి గూడ్స్ కావాలో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. O2Cలో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది SD అంటే మీనింగ్ ఏంటి? SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అది దానికి దీనికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. అర్థమైందా క్లారిటీగా? ఎస్ సార్. క్లియర్ కదా? ఇవి మొత్తం చదవండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగితే కనుక ఇవి చెప్పండి. మాక్సిమం ఏం అడగరు, మిమ్మల్ని ఏమడుగుతారంటే ఇవే అడిగితే మాక్సిమం ఏంటి ఏమడుగుతారు? డిఫరెన్సెస్ ఒకటి అడుగుతారు. నంబర్ 1, O2C ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VK0A ఇది ఒకటి అడుగుతారు. VK0A ఒకటి అడుగుతారు. ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ P2P అండ్ O2C, అలాగే O2C సైకిల్ అండ్ అకౌంటింగ్ ఎంట్రీస్. అంతే, అంతకు మించి ఇంకేం అడగరండి, డెప్త్ గా వెళ్ళరు.
చెప్పలేమంటే ఒక్కొక్కడు ఎవరో ఉంటారు. యాక్చువల్లీ మేజర్గా అయితే P2P పక్కా ఫోకస్ చేస్తారండి, చేయకుండా ఉండరు. O2C అనేది చెప్పలేము, అది వాళ్ళు చేస్తారా చేయరా అనేది కూడా చెప్పలేము. మీకు ఇంకా కొన్ని టీ కోర్స్ చెప్తాను. వన్ మోర్ పాయింట్ అంటే యాక్చువల్లీ ఇలా అడగరు, బట్ ఇది కూడా చెప్తాను చూడండి. ఆర్డర్ టు క్యాష్ సైకిల్ ఎండ్ యూజర్ టెస్టింగ్ నోట్ చేసుకోండి లాస్ట్లో. ఆర్డర్ టు క్యాష్ సైకిల్ ఆర్ ఎండ్ యూజర్ టెస్టింగ్. నెక్స్ట్ పేజ్లో నోట్ చేసుకోండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01N VA01 టీ కోర్స్ మీకు యూజ్ అవుతాయి. ఆర్డర్ టు క్యాష్ సైకిల్ O2C ఎండ్ యూజర్ టెస్టింగ్ కలర్ యాడ్ చేయండి. నెక్స్ట్ పేజ్లోకి మూవ్ చేయండి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01 ఫస్ట్ స్టెప్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు VA01 లో. మరి సేల్స్ ఆర్డర్ ఎలా చూస్తారు? సేల్స్ ఆర్డర్ డిస్ప్లే VA03 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 delivery of the goods creation VL01N delivery of the goods creation delivery of the goods creation VL01N VL01N VL01 కరెక్ట్ ఇవ్వండి. VL01N ఏంటి ఇచ్చారు? VL ఏ రిమూవ్ చేయండి. VL01N. నెక్స్ట్ డెలివరీ డాక్యుమెంట్ డిస్ప్లే VL03N VL03N billing document creation VL03N. next billing document creation VF01 next billing document display VF03 create customer incoming payment customer incoming payment F-28 F-28 ఇవి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టీ కోడ్స్ అన్ని కూడా టెస్టింగ్ ఏదైనా చేయాల్సి ఉంటే వీటిలో చేయొచ్చు. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ వీటిలో చూడండి, మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఎల్లో కలర్ యాడ్ చేయని చెప్తాను. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఎల్లో కాదు, గ్రీన్ యాడ్ చేయని చెప్తాను. గ్రీన్ బెటర్ కదా మనకి. ఎల్లో సేల్స్ ఆర్డర్ క్రియేషన్, డెలివరీ ఆఫ్ ది గూడ్స్ క్రియేషన్, billing document creation, next customer incoming payment
ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోండి. అవన్నీ డిస్ప్లే అవి అవసరం లేదు, ఒకవేళ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇవి మీకు మేజర్గా గుర్తుండాల్సింది. అండ్ ఎంట్రీస్, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ ఎంట్రీస్ చెప్పాను కదా, అవి ఎంట్రీస్ మొత్తం చదవండి. టోటల్గా 3 ఎంట్రీస్ ఉన్నాయి. 3 ఎంట్రీస్ చెప్పాను. ఏంటవి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ అటాట్ ఇన్వెంటరీ అకౌంట్, creation of the billing document VF01, customer account attato sales account, final accounting entry bank clearing account attato customer. మేజర్గా ఈ ఎంట్రీస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్సెస్ ఈ షీట్ మొత్తం చదవండి, ఏది మిస్ చేయకండి. నేను 2 పేజెస్ ఉంది అంతే కదా, ఈ మైండ్లో ఉండాలి మీకు. ఇంటర్వ్యూలు టచ్ చేయొచ్చు, ఒకవేళ చేస్తే కనుక చెప్పాల్సింది, చెప్పలేము. 50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కరు టచ్ చేస్తారు, ఒక్కొక్కరు టచ్ చేయరు. ఒకవేళ చేస్తే కనుక చెప్పాలి. ఇవి కాన్ఫిగరేషన్స్ ఈజీగానే ఉంటాయి. P2P చేసిన తర్వాతే O2C చేయాలి, లేకపోతే ఎంట్రీస్ ఫామ్ అవ్వవు. P2P O2C చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. P2P కొంచెం లిటిల్ బిట్, ఎందుకంటే అది MM కదా, కొంచెం చేంజ్ ఉంటుంది, లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది, ఎర్రర్స్ కూడా వస్తూ ఉంటాయి. అది క్లియరా? అర్థమైంది ఇంతవరకు? కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేయమండి, కంప్లీట్గా వీళ్ళే చేస్తారు. SD వాళ్ళు PP వాళ్ళే చేస్తారు, జస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. కాన్ఫిగరేషన్స్ కావాలంటే వీడియోస్ మీ కోర్స్ అయిన తర్వాత అవన్నీ యాడ్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను, అవి చూడండి. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొత్తగా ఏమైనా, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి SAPలో. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 80 నేర్చుకున్నాం అనుకుందాం. ఇట్లాంటివి ఇంకొక 200-300 టాపిక్స్ ఉంటాయి. ట్రైనింగ్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి, అవుట్పుట్స్ ఎలా వస్తాయి ఏంటనేది ప్రాక్టీస్ చేస్తారు. ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి, అది. ఇది ఒక పెద్ద ఓషన్, లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ అనమాట, చెప్పలేము. క్లియరా ఇంతవరకు? O2C సంబంధించినవన్నీ కూడా మీరు కాన్ఫిగరేషన్ చేసినా చెప్పినా ప్రాబ్లం లేదు, బట్ ఇవన్నీ చదవండి. చేస్తే ఇంకా బెటర్, మీ ఇష్టం, అది మీ పర్సనల్. ఇంకా నేనైతే వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. క్లియరా? సో రేపటి నుండి మనం అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ అండి. ఇవి అవి రెడ్ కలర్ అసెట్ అకౌంటింగ్ ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ కంట్రోలింగ్ 33, 34. ఇది ఒక 3 days పడుతుంది. తర్వాత ఇంకోటి ఏముంది? రెజ్యూమ్ ప్రిపరేషన్. ఇవి తర్వాత చెప్తా, ఇవి తర్వాత ఉంచండి, ఇది అలా ఉంచండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది, ఇవి మన టార్గెట్. టోటల్గా ఎన్ని ఉన్నాయి? అసెట్ అకౌంటింగ్ 3 days, 3 or 2 days పడుతుంది అసెట్ అకౌంటింగ్. తర్వాత కంట్రోలింగ్ ఒక 3 days, 336. రెజ్యూమ్ ప్రిపరేషన్ 7 days, 1 week. అంతేగా. తర్వాత ఇంకో 2 టాపిక్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్తాం. క్లియర్ కదా? ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. ఇంకా కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి కదా ఇక్కడ లాస్ట్లో చూడండి, డౌన్కి వెళ్ళిపోండి. లాస్ట్లో చూడండి, ఇంకా అవి కదా వీడియో బేస్డ్ లెర్నింగ్, లాస్ట్లో ఉంటుంది చూడండి. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇది హౌ టు మూవ్ GL మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది అవ్వదు, బట్ నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. 76 అనేది నేను చూపిస్తాను మీకు. తర్వాత చూడండి, ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ ఓపెన్ చేయండి. ఇన్స్టాల్మెంట్ అది కాపీ చేయండి, అది కాపీ చేసి మీరు పని చేయండి. 1 minute చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా. 1 minute.
खाना सवाल ठीक है మీట్లో ఎవరైనా అహ్మద్ బాషా మీట్లో చూడండి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ ఇది S4 HANA సర్వర్ లో చెప్పాను చూడండి S4 HANA సర్వర్ లో చేయండి ఈసీసీలో కూడా చేయొచ్చు బట్ ఇది S4 HANA లో చెప్పాను ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్స్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ టర్మ్ అనేది కాన్సెప్ట్ వీడియో బేస్డ్ లెర్నింగ్ వీడియో చూడండి మర్చిపోవద్దు మీరు S4 HANA సర్వర్ లో చెప్పాను ఈసీసీలో కూడా చేయొచ్చు మీ ఇష్టం సేమ్ ప్రాసెస్ బట్ S4 HANA లో వెండర్ క్రియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఈసీసీలో వెండర్ క్రియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది లిటిల్ బిట్ చేంజ్ అంటే ఓన్లీ ఫస్ట్ పేజ్ వరకే ఈ చాట్ బాక్స్ లో వీడియో పోస్ట్ చేస్తాను అది చూసి చేయండి క్లియర్ కదా సో నెక్స్ట్ క్లాస్ బీ రెడీ ఓకే అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవి మన టార్గెట్ ఓకే సార్ చెప్పండి ఇది హౌ టు మూవ్ జిఎల్ అకౌంట్ CC01 టీ కోడ్ వేస్తాం అదేనా సార్ ఇది మీకు యాక్చువల్గా CC01 కాదు ఇది వేరే వేలో ట్రై చేద్దాం ఓకేనా ఇది వన్ మోర్ వేలో CC01 అనేది సింపుల్ గా చేస్తాను ఇది ఇంకొక వే ఉంటుంది అది చెప్తాను అది ఓన్లీ అవుట్పుట్ రాకపోవచ్చు బట్ నేను చూపిస్తాను మీకు ఎట్లాగనేది సరే ఓకే CC01 కాదండి ఇది వేరేది ఇది ఓకే థ్యాంక్ యూ అండి బాబాయ్